హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు లాక్స్ అండ్ కిచెన్స్. ఒకసారి కోడిగుడ్డుతో ఇలా పొరుటు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా 4 కోడిగుడ్లను తీసుకోవాలండి. ఇందులోనే తగినన్ని వాటర్ని పోసుకొని కుక్కర్ మూత కవర్ చేసేసుకొని ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ అయిపోయేలోపు మనం ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకోవాలండి. ఈ ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి 3 పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని కూడా నిలువుగా చీలికల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం మళ్ళీ కారం వేస్తాం కాబట్టి 3 పచ్చిమిర్చి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈలోపు కోడిగుడ్లు కూడా బాయిల్ అయిపోయి ఉంటాయి. ఈ కోడిగుడ్లు కూడా పైన తొక్కంతా తీసేసుకొని నీట్గా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కోడిగుడ్లకి మనం వీడియోలో చూపిస్తున్న విధంగా నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలండి. మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఎగ్స్కి నిలువుగా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా ఘాట్లను పెట్టుకోవడం వల్ల మనం చేసే పొరుటు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల కారం అయితే సరిపోతుందండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం కాబట్టి. ఇందులోనే 1.5 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. చివరిగా ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా తీసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నారు కదండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి తీసుకోవాలి. అందులో 3 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని సన్నని మంట మీద వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేది డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఒక 50% వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మరొక బాణలి తీసుకొని అందులో మరొక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా కొద్దిగా వేడయ్యాక ఇందులో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, అలాగే 1/2 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని ముందుగా మనం బాయిల్ చేసి పెట్టిన ఎగ్స్ని కూడా ఇందులో వేసుకొని సన్నని మంట మీద ఈ కోడిగుడ్లు అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చాలా స్లోగా సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే బాయిల్డ్ ఎగ్స్ కాబట్టి మేబీ విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈలోపు ఉల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మరొక 1/2 స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, సన్నని మంట మీద ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఎగ్స్ కూడా కలర్ అయితే చేంజ్ అయిపోయాయి. మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఎగ్స్ అనేది ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అవ్వాలి. ఈ విధంగా ఎగ్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలు కూడా ఒక 50% వరకు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడిని యాడ్ చేసుకొని సన్నని మంట మీద ఒక 2 నిమిషాల పాటు ఈ పొడిలోని పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటని సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి. హైలో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టకూడదు. అలా పెట్టినట్లయితే మనం చేసిన పొడి అనేది చేరొచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఈ విధంగా సన్నని మంట మీదే ఒక 2 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు వీటిని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనం వేసుకున్న పొడి మొత్తం ఎగ్స్కి పట్టే విధంగా మంటని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మరొక 2 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా కోడిగుడ్డు పొరుటు అయితే ప్రిపేర్ అయిపోయింది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. డెఫినెట్గా మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని అయితే ఖచ్చితంగా మెచ్చుకొని తీరుతారు. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.